చూపులతో నన్ను మోసం చేయాలనుకోకు. నా శంభుబాబు ప్రాణాలతో నువ్వు ఎలా చెలగొట్టమాడావో నేను ఈ కళ్ళతో చూశాను. ఇక నీ దొంగ నాటకాలు నాతో సాగవు సకు. అర్థమైందా? లేదండి యమున వదిన గారు, నేను నిజంగా అలాంటి దాన్ని కాదు. అది నాకు శంభుబాబు అంటే. నువ్వు వాడి పేరు ఉచ్చరించకు. అది కాదు యమున వదిన. నీ తెలివితేటలు నీ దగ్గరే ఉంచుకో. సరే, ముందు అంబల్ని నువ్వు తాగు. అంటే నిజంగానే యమున వదిన గారు నేను విషయం కలిపానని అనుమానిస్తున్నారా? నా మీద ఆవిడకి నమ్మకం లేదా? తాగు, త్వరగా తాగు. మర్చిపోయానే, కాలకూట విషం కూడా నేను ఏమీ చెయ్యలేదు. మంత్రగతులు విషం తింటే చనిపోరు. వెళ్ళవే, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నా కళ్ళ ముందుండుకు వెళ్ళిక్కడి నుంచి. దిగు. ఊరి వాళ్ళు చేదరించుకుంటున్నారు, నువ్వు గమనించావా? నట్టింట్లోకి పందులొస్తే అసహ్యించుకుంటాం కదా, అలా చేత్కరించుకుంటున్నారు. మన వైపు చాలా కంపరంగా చూస్తున్నారు. అంటే మనం పందులమా? ఇంకేం ఉపమానం మీకు దొరకలేదా? ఒరే నాయనా దిగు. నేను కావాలంటే ఉపమానాన్ని మారుస్తాను, కానీ గ్రామస్తుల చూపుల్లో ఉన్న ద్వేషాన్ని మార్చలేను. తప్పు చేసేది అది, శిక్ష అనుభవిస్తుంది మనం. ఇది మన ఇంట్లో అడుగు పెట్టక ముందు హాయిగా ఉండేవాళ్ళం. నిజమే వదినా, దిగుకు తెలియట్లేదు గాని మీరు సరిగ్గా కనిపెట్టారు. ఈ ఊళ్ళో మన గౌరవ మర్యాదలు సఖు వల్ల మంట కలిసిపోయాయి. ఆ సుఖదేవుని చూడండి, తిండికి గతి లేక దిక్కులేని వాళ్ళ మన దగ్గర అప్పు తీసుకుంటాడు. ఎక్కడ కనబడినా వంగి దండం పెడతాడు. కానీ ఇప్పుడు పేడను అశుద్ధన్నా చూసినట్టు చేత్కరంగా చూస్తున్నాడు. మన ఇంట్లో మాంత్రికురాలుంది కదా, అందుకే వాడు అలా చూస్తున్నాడు. కానీ ఇదంతా దిగుకి మాత్రం అర్థం కావడం లేదు. చూస్తున్నావు కదా దిగు, నీ భార్య నీ నెత్తినెక్కించుకున్నావుగా, దాని ఫలితం ఎలా ఉందో చూడు. సంతోషం. మన గ్రామం ప్రశాంతంగా ఉండడం కోసం తలపెట్టిన హోమం విజయవంతంగా పూర్తయింది. భక్తిగా మీరందరూ తీసుకొచ్చిన కానుకల్ని, సమిదల్ని, నెయ్యిని, ధాన్యాన్ని అగ్నికి అర్పించండి. అందరూ మనసారా ప్రార్థించండి, మన ఊరికి పట్టిన అరిష్టం తొలగిపోవాలి అని. మన ఊరికి పట్టిన పేడ మొత్తం కాలి బూడిదైపోవాలి. ముందుగా మీరు రండి మనోరమ గారు, రండి దిగు గారు రండి. ఎందుకు వాళ్ళెందుకు వాళ్ళనెందుకు మొదటగా పిలుస్తున్నారు? వాళ్ళే ఎందుకు మొదలు పెట్టాలి? బాజా, ఈ మనోరమ గారి కోడళ్ళ వల్లే ఈ ఊరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈవిడ గారి కోడళ్ళ వల్లే మనల్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఈవిడ చేతుల మీదుగా మొదలు పెడితే మనకంతా నష్టమే జరుగుతుంది. ఇదిగో బాజా, సకు మీద అసత్య ఆరోపణలు చేయకు. నువ్వు మా అమ్మని లెక్కించపరిచి మాట్లాడితే నేను సహించను. మా అమ్మ నీకు చాలా సార్లు ఎటువంటి హామీ లేకుండా అప్పులిచ్చింది, మర్చిపోయావా? తను నీ కుటుంబం బాగుండాలనుకుంది, నీ పొలం బాగుండాలి అనుకుంది. నీకెన్నోసార్లు వడ్డీ లేకుండా అప్పులిచ్చింది.
కానీ నువ్వు మా అమ్మ వల్ల నష్టం వస్తుందంటున్నావు. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత మీ ఎవ్వరికీ లేదు. ఆవిడ్ని కించపరిస్తే నేను సహించను. నా భార్య మీద అనవసరంగా బురద చల్లకండి. మీ దగ్గర ఆధారాలున్నాయా ఇవన్నీ సక్కువనే చేసింది అనడానికి? లేవు కదా? పాటిల్ గారు, వీళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పండి. అలాగే అలాగే. చూడండి, కానుకలు సమర్పించే కార్యక్రమం మీరు మొదలు పెట్టండి. ఎవరు అభ్యంతరం చెప్పరు. మన ఈ హోమం తలపెట్టింది గ్రామ శ్రేయస్సు కోసమే కదా. శుభకార్యంలో అనవసరమైన గొడవలు ఎందుకు? మమ్మల్ని ఎవరూ గౌరవించక్కర్లేదు. గ్రామస్తులందరూ కానుకలు సమర్పించిన తర్వాత మేము సమర్పిస్తాము.